వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ డేస్ జూన్ 2026కి సంబంధించినటువంటి అంశాలను డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రతిరోజు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలోనే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో జూన్ 1 యొక్క విశిష్టత చూసుకుంటే ఈ రోజున ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. సో వరల్డ్ మిల్క్ డేని ఈ రోజున జరుపుకుంటూ ఉంటాం. వరల్డ్ మిల్క్ డే యొక్క థీమ్ మనం చూసుకుంటే సెలబ్రేటింగ్ ఉమెన్ ఫార్మర్స్ అండ్ డైరీ పైనర్స్గా ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క దినోత్సవాన్ని 2001 నుంచి కూడా ప్రారంభించుకొని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయండి అనేటువంటి గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు ఈ యొక్క గైడ్లైన్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజున ఏం చేస్తూ ఉంటారంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ మిల్క్ గురించి ఈ రోజున చెప్తూ ఉంటారు. సో పాల వల్ల మిల్క్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, ఏ విధంగా ప్రోటీన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఈరోజు యొక్క విశిష్టత. జూన్ 1 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ని ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ రోజున తల్లిదండ్రుల యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇక ప్రపంచంలో ప్రపంచ ఎదుగుదలకు తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం ఏ విధంగా ఉంది, వారి యొక్క ప్రేమ అనురాగాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా పిల్లల యొక్క పెంపకం పైన తల్లిదండ్రుల యొక్క ఆ ప్రభావం ఎలా ఉంటుంది, అదే దానితో పాటు ఈ ఫ్యామిలీ సిస్టమ్ అంటే కుటుంబం యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో కుటుంబం నేపథ్యం కానీ కుటుంబం యొక్క బాండింగ్ గురించి ఈ రోజున ప్రపంచ దేశాల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి వారు 2012వ సంవత్సరంలో దీనిని నిర్వహించడం జరిగింది. మరి దీని యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే టుగెదర్ ఫర్ పేరెంట్స్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ సంవత్సరం 2026కి సంబంధించి గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ని మన ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. జూన్ 2 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోవటం ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రము జూన్ 2న 2014లో ఆవిర్భావం జరగడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా ఆనాడు 2014లో ఏర్పాటు అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఉంది. హైదరాబాద్ క్యాపిటల్గా తెలంగాణ రాష్ట్రం మన యొక్క పరిపాలన సొంత పరిపాలన అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉంది. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఈ సంవత్సరం జరగబోయేటువంటి జూన్ 2, 2026లో జరగబోయేటువంటి ఈ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలలో ఒక కార్యాచరణ చేయబోతూ ఉన్నారు. సో రైతుల యొక్క మేలు కోసం రైతుల కోసము నిరంతర విద్యుత్తుని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఒక చెప్పవచ్చు డిస్కమ్ కంపెనీ లిమిటెడ్గా దీన్ని మనం చెప్పవచ్చు. సో ఇది కేవలము రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్తును అందించేటువంటి కార్యాచరణ అంతా కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీనే చూస్తూ ఉంటుంది. సో ఇది గతంలో ఎస్పీడీసీఎల్తో ఉండేది, తెలంగాణ ఎస్పీడీసీఎల్తో అనుసంధానంగా ఉండేది. దాన్ని ఇప్పుడు విడదీసేసి రైతుల కోసమే రైతుల యొక్క లబ్ధి కోసమే ఈ యొక్క కార్యాచరణ చేయబోతున్నారు. అదే తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్గా మనం చెప్పవచ్చు అండి. సో దట్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. జూన్ 3 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించుకోవటం ఉన్నాం. మరి ఈ సైకిల్ తొక్కటం వల్ల ప్రపంచంలో మనుషులందరికీ కూడా ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, అదేవిధంగా ఆరోగ్యంతో పాటు సుస్థిరత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. సో దానితో పాటు మనుషులు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఏ విధంగా ఈ ఎక్సర్సైజ్లను చేయాలనేటువంటి అంశాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. దీనికి గల మరి ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం చూసుకుంటే ప్రొఫెసర్ లెస్జెక్ సెవిల్స్కీ సో వీరి యొక్క చొరవ వలన సో జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే మొట్టమొదటిసారిగా 2018లో దీన్ని నిర్వహించడం జరిగింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ యొక్క తీర్మానం మేరకు.
మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం మనం చూసుకుంటే సైక్లింగ్ ఫర్ ఏ గ్రీనర్ ఫ్యూచర్గా, సైక్లింగ్ ఫర్ ఏ గ్రీనర్ ఫ్యూచర్గా మనం దీనిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. క్లియర్? సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. జూన్ 4 యొక్క ప్రాముఖ్యత మనం చూసుకుంటే ఈ రోజున అంతర్జాతీయ అమాయక బాలల దురక్రమణ బాధితుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. అంటే ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ అనేటువంటి రోజుని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దానికి గల కారణం, మరి ఎందుకు నిర్వహించుకుంటున్నాం అనేటువంటి ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడాల్సి వస్తే, ఈ పాలస్తీనా లెబనాన్ దేశంలో ఉన్నటువంటి పిల్లల పైన ఇజ్రాయెల్ దాడులు చేయడం జరిగింది. ఆ క్రమంలో అమాయక పిల్లలు చాలామంది కూడా మరణించడం జరిగింది. సో అందుకోసం మరి వారికి మరణించినటువంటి వారి గుర్తుగా వారిని స్మరిస్తూ అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క తీర్మానం మేరకు 1982 ఆగస్టు 19న ఈ యొక్క డెసిషన్ తీసుకున్నారు. ఆ జరిగినటువంటి సమావేశంలో ఆ డెసిషన్ తీసుకున్నారు. ఏమని అంటే జూన్ 4న ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అమాయక బాలల దురక్రమణ బాధితుల దినోత్సవాన్ని నిర్వహించాలనేటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అలా డెసిషన్ ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఈ యొక్క పిల్లలకు ఉపయోగపడే విధంగా సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడము, సంక్షేమ కార్యక్రమాలు చేయడము, ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో వారిని చేరదీసి వారికి విద్యను, ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా వారికి అందాల్సినటువంటి బెనిఫిట్లను అందించేటువంటి కార్యక్రమం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తూ ఉంటారు. జూన్ 5 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం యొక్క ఉత్సవాలను అజర్బైజాన్ దేశంలో బాకు అనేటువంటి ప్రాంతంలో నిర్వహించబోతూ ఉన్నారు. సో బాకు అనేటువంటి ప్రాంతంలో నిర్వహించబోతూ ఉన్నారు. సో మరి ఈ క్రమంలో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే క్లైమేట్ చేంజ్ అండ్ అర్బనైజేషన్ ఆర్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. క్లియర్? సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఈ రోజున ఏం చేస్తుంటారంటే పర్యావరణ ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడకపోతే ఎటువంటి నష్టాలు వస్తూ ఉంటాయి, పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలి అనేటువంటి ఆస్పెక్ట్స్లో ఈ రోజున ప్రజలలో చైతన్యం కలిగిస్తూ ఉంటారు. సో పర్యావరణం అనేటువంటిది క్షీణించినప్పుడు దాని యొక్క ప్రభావం మనుషులపైన అనేక విధాలుగా పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఎన్విరాన్మెంట్ కనుక డ్యామేజ్ అయితే, క్షీణిస్తే, తద్వారా గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతాయి. గ్లోబల్ టెంపరేచర్స్ పెరిగినప్పుడు ఈ యొక్క గ్లేషియర్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో, అంటే హిమానీ నదాలు ఏవైతే ఉన్నాయో అవి కరుగుతాయి అన్నమాట. అవి కరిగినప్పుడు సముద్రం యొక్క మీన్ సీ లెవెల్ అని అంటాం. సముద్రం యొక్క నీటి మట్టం పెరుగుతుంది. సముద్రం యొక్క నీటి మట్టం పెరిగినప్పుడు సముద్రం అంచున ఉన్నటువంటి లేదా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలు అన్నీ కూడా నీటిలో మునిగేటువంటి ఆస్కారం ఉంది. ఇటీవల మనం చూసుకుంటే అంతర్జాతీయ నివేదికల ప్రకారము తువాలు అనేటువంటి దేశం ఏదైతే పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుందో ఆ తువాలు అనేటువంటి దేశం 2050 సంవత్సరానికల్లా సముద్రంలో మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి అంతర్జాతీయ సముద్ర శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఉపద్రవాలు అనేటువంటి జరుగుతాయి కాబట్టి పర్యావరణాన్ని రక్షించకపోతే కాబట్టి ఈ పర్యావరణాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది అనేటువంటి ఆస్పెక్ట్స్లో ప్రపంచ దేశాలలో ప్రజలలో చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటారు. ఈ రోజున జూన్ 7 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని నిర్వహిస్తూ ఉన్నాం. సో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సురక్షితమైనటువంటి ఆహారం ఎందుకు తీసుకోవాలి, సురక్షితమైనటువంటి ఆహారం తీసుకోకపోతే ఎటువంటి వ్యాధులు సంక్రమిస్తూ ఉంటాయి, ఆహారం కలుషితమైతే వచ్చేటువంటి వ్యాధుల వల్ల ఏ విధంగా మానవాళికి ముప్పు అనేటువంటిది ఉంది అనేటువంటి ఆస్పెక్ట్స్లో ప్రజలకు చైతన్యం కలిగిస్తూ ఉంటారు. మరి ఒక దినోత్సవాన్ని జూన్ 2న నిర్వహించాలి అనేటువంటి డెసిషన్ తీసుకున్నటువంటి సంస్థ మనం తీసుకుంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, దాంట్లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్లో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీ, దాంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ, దానినే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని పిలుస్తూ ఉంటాం. సో వీళ్ళు ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. జూన్ 8 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ ఓషన్స్ డేని, సో ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇతివృత్తం చూస్తే అవేకెన్ న్యూ డెప్స్ డిస్కవరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ది డీప్ సీ అనేటువంటి ఇతివృత్తం. అంటే ఏమి అంటే అవేకెన్ న్యూ డెప్స్,
సో సముద్ర లోతులు ఏవైతే ఉన్నాయో లోతులను ఇంకా రీసెర్చ్ చేయటం, వెలికి తీయటం, దాంట్లో ఉన్నటువంటి నిక్షేపాలను తెలుసుకొని దానిలో ఉన్నటువంటి అవసరమైనటువంటి వాటిని మనం ఎక్స్ప్లోర్ చేయడం, దానితో పాటు సముద్ర అడుగు భాగాన్ని కూడా పొల్యూషన్ కాకుండా రక్షించటం అనేటువంటి ఇతివృత్తంతో ఈ సంవత్సరం అంటే June 8, 2026 వరల్డ్ ఓషన్స్ డేని నిర్వహిస్తున్నాం. సో ఈ రోజున ఏం చేస్తుంటారంటే ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి 5 మహాసముద్రాలు ఏవైతే ఉన్నాయో లైక్ ఇండియన్ ఓషన్ కావచ్చు, పసిఫిక్ ఓషన్ కావచ్చు, ఆర్కిటిక్ ఓషన్ కావచ్చు, సదరన్ ఓషన్ కావచ్చు అండ్ అట్లాంటిక్ ఓషన్ కావచ్చు. టోటల్గా ఉన్నటువంటి ఈ 5 ఓషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 మహాసముద్రాల యొక్క పరిరక్షణ ఏ విధంగా చేయాలి, దానితో పాటు పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత ఎక్కువగా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటువంటి జరుగుతూ ఉంది. మరి వాటిని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ప్లాస్టిక్ పొల్యూషన్ని నిర్మించేటువంటి కార్యక్రమాలు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా చేస్తూ ఉంటారు. ఇక దాంతోపాటు ఈ బీచెస్ దగ్గర క్లీనింగ్ డ్రైవ్ అనేటువంటిది కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క June 8న. అంటే కండక్ట్ చేసేటువంటి సంస్థలు NGOs అవ్వచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ యొక్క పర్యవేక్షణ కూడా ఈ విధంగా క్యాంప్స్ అనేటువంటివి నిర్వహిస్తూ ఉంటారు. June 12 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం చూస్తే రెడ్ కార్డ్ టు చైల్డ్ లేబర్, ఫెయిర్ ప్లే ఫర్ చిల్డ్రన్, డీసెంట్ వర్క్ ఫర్ అడల్ట్స్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ యొక్క ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే దీని యొక్క ఇతివృత్తం చూస్తే లైక్ రెడ్ కార్డ్ అంటే లైక్ చైల్డ్ లేబర్కి వ్యతిరేకంగా ఉండటం, సో బాల కార్మికులకు వ్యతిరేకంగా ఉండటం. అంటే లైక్ ఎవరైతే 6 to 14 years ఏజ్ కలిగినటువంటి వారు ఉంటారో వారిని హజార్డియస్ వర్క్స్లలో సో లైక్ ప్రమాదకరమైనటువంటి పనులు చేపించడం నేరం అనేటువంటి ఆస్పెక్ట్స్లో చెప్తూ ఉన్నారు ఇతివృత్తం. అంటే లైక్ 6 to 14 years ఉన్నటువంటి బాలికలను పనిలో పెట్టుకోవద్దు, వారితో ప్రమాదకరమైనటువంటి వర్క్ అనేటువంటిది చేపించొద్దు అనేటువంటి ఇతివృత్తంగా అనిపిస్తుంది. ఇక దాంతోపాటు ఫెయిర్ ప్లే ఫర్ చిల్డ్రన్ అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలు అనేటువంటి వారు పనికి పోకూడదు, బడికి పోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారికి బాగోగులను చేస్తూ ఉన్నారు. ఇక దాంతోపాటు పెద్దలకి కూడా డీసెంట్ వర్క్ని అందిస్తూ ఉన్నారు. క్లియర్? సో దట్ ఈస్ ద థీమ్ ఫర్ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈ యొక్క దినోత్సవాన్ని జరపాలి అనేటువంటి చెప్పినటువంటి సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 2002లో వీరు చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించి ఈ యొక్క దినోత్సవాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో దాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. June 14 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ బ్లడ్ డోనర్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇతివృత్తం చూస్తే 1 drop of humanity గివ్ బ్లడ్ సేవ్ లైఫ్స్ అని చెప్తున్నారు. లైక్ ఒక్క మానవత్వం అనేటువంటిది ఉండాలి, దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా రక్తదానాన్ని చేయాలి, రక్తదానాన్ని చేయడం వల్ల ప్రాణదాతగా మిగులుతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో దాన్ని వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా మనం చెప్తూ ఉంటాం. సో మరి దీనికి జరపడానికి గల కారణం ఏమిటి అంటే ఈ బ్లడ్కి సంబంధించి గ్రూప్స్ ఉంటాయి. బ్లడ్ గ్రూప్స్ లైక్ ఏ అని, ఏబి అని, ఓ, మళ్ళీ దీంట్లోనే వి హ్యావ్ బ్లడ్ గ్రూప్స్ లైక్ దాంతోపాటు బి అనేటువంటి బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఇక దాంతోపాటు దీనిలో పాజిటివ్ ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ ఉంటుంది. అలా బ్లడ్ గ్రూప్స్లో ఇన్ని రకాలు ఉంటాయని కనిపెట్టినటువంటి వ్యక్తి పేరు కార్ల్ ల్యాండ్ స్టీనర్ అని అంటాం. కార్ల్ ల్యాండ్ స్టీనర్. సో వారి యొక్క జన్మదినోత్సవానికి గుర్తుగా మనము ఈ యొక్క వరల్డ్ బ్లడ్ డోనర్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో వీరు జన్మించినది June 14, 1868లో జన్మించారు వీరు. సో వీరు ఆస్ట్రేలియాకి చెందినటువంటి వ్యక్తి. లైక్ ఆస్ట్రేలియన్ బయాలజిస్ట్, ఫిజిషియన్, ఇమ్యునాలజిస్ట్. సో వీరు యొక్క ఏబిఓ బ్లడ్ గ్రూప్ని 1901లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే మరణాలు అనేటువంటి తగ్గినాయి. మరి అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఈ బ్లడ్ గ్రూప్ అంటే లైక్ ఏ బ్లడ్ గ్రూప్ అయినా కూడా ఎవరికి పడితే వాళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్ చేసేవాళ్ళు. అంటే బ్లడ్ గ్రూప్ పర్టికులర్గా ఒక గ్రూప్కి ఇంకో గ్రూప్కి ట్రాన్స్ఫ్యూషన్ కాకుండా వాళ్ళకి నచ్చినట్టు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయటం వల్ల చాలామంది కూడా ఈ యొక్క బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకున్నటువంటి పేషెంట్లలో బ్లడ్ అనేటువంటిది క్లాటింగ్ అయింది. అంటే బ్లడ్ అనేటువంటిది గడ్డ కట్టడం ద్వారా చాలామంది కూడా మరణించడం జరిగింది. ఇక వీరు ఈ 1901లో ఈ బ్లడ్ గ్రూప్స్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ బ్లడ్కి చెందినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ బ్లడ్ని ట్రాన్స్ఫ్యూషన్ చేయటం వల్ల మరణాల యొక్క రేట్ని తగ్గించగలిగారు.
ఇక దాని తర్వాత మరి వీరు చేసినటువంటి కార్యక్రమానికి గాను నోబెల్ ప్రైజ్ మెడిసిన్లో 1930లో వచ్చింది. సో నోబెల్ ప్రైజ్ని మెడిసిన్ కేటగిరీ కింద 1930లో ఇవ్వడం జరిగింది. సో ఇది మనం వారి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు. ఇక దాంతోపాటు ఓ అనేటువంటి బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అంటే దాన్ని ఓ నెగిటివ్ అని అంటాం. ఆ ఓ నెగిటివ్ని యూనివర్సల్ బ్లడ్ డోనర్గా పిలుస్తూ ఉంటాం. లైక్ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ని యూనివర్సల్ డోనర్గా అండ్ విశ్వదాతగా పిలుస్తూ ఉంటాం. క్లియర్? సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. జూన్ 17 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అంటే అంతర్జాతీయ ఎడారీకరణ మరియు కరువు నివారణ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటాం. సో జరపమని చెప్పింది యునైటెడ్ నేషన్స్ 1994లో వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు జరుపుతూ ఉన్నారు. మరి దాంతోపాటు ప్రపంచంలో ఉన్నటువంటి ఎడారి అనేటువంటిది విస్తరించకుండా ఉండటానికి తగు చర్యలను తీసుకోవడానికి ఒక అంతర్జాతీయ సంస్థను యునైటెడ్ నేషన్స్ యొక్క నేతృత్వంలో ఏర్పాటు చేశారు. మరి దాని పేరే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్, దాన్ని UNCCCD అని అంటాం. సో ఈ సంస్థని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళే ప్రపంచ దేశాలలో ఎడారి యొక్క వ్యాప్తి జరగకుండా తగు చర్యలు తీసుకుంటారు. అంటే ఎడారి అనేటువంటిది వ్యాప్తి జరగకుండా తగు చర్యలు ఎలా తీసుకుంటారు అంటే చెట్లు నాటటము, మొక్కలు నాటటము, మొక్కలని నరకకుండా ఉండటము, అంటే డీఫారెస్టేషన్ చేయకుండా ఉండటము, ఎఫారెస్టేషన్ అనేటువంటి దాన్ని పెంచేటువంటి కార్యక్రమం చేయటం. అర్థమైందా? సో ఇవి చేయకుండా ఉంటే ఎడారిగా ప్రాంతం మారదు, సస్యశ్యామలంగా ఆ ప్రాంతం అనేటువంటిది ఉంటుంది. క్లియర్? దట్ ఈస్ ద పాయింట్. ఇక దాంతోపాటు యునైటెడ్ నేషన్స్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అని ఉంటాయి. టోటల్గా ఒక 17 లక్ష్యాలు ఉంటాయి. వాటిలో సుస్థిర ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అని అంటాం. ఇవి టోటల్గా 17 ఉంటాయి. ఆ 17ని మనము 2030 లోపు సాధించాలి. ఆ 17లో ఉన్నటువంటి ఒక సుస్థిర అభివృద్ధి లక్ష్యము వచ్చేసి 15 అంటాం. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 15 అంటాం. అది ఏం చెప్తా ఉంటుంది అంటే లైఫ్ ఆన్ ల్యాండ్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్, రీస్టోర్ అండ్ ప్రమోట్ ది సస్టైనబుల్ యూజ్ ఆఫ్ టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటున్నారు. యాజ్ సింపుల్. సో 15వ సుస్థిర అభివృద్ధి లక్ష్యం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఎకోసిస్టమ్ ఏది, ల్యాండ్ పైన ఉన్నటువంటి ఎకోసిస్టమ్ అంటే భూమిపై ఉన్నటువంటి జీవచరులను, చెట్లను, వృక్షాలను, మొక్కలను రక్షించేటువంటి ఉద్దేశం అన్నమాట. అదే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్. అలా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 15 అనుసరించి ఈ యొక్క ఆ ఉద్దేశంతోనే మనం ఏం చేస్తూ ఉన్నాం, జూన్ 17ని వరల్డ్ డే టు కంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ అనేటువంటి దినోత్సవం నిర్వహించి ఈ యొక్క ఎడారులు విస్తరించకుండా తగు చర్యలు తీసుకుంటూ ఉన్నాం. జూన్ 19 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ సికిల్ సెల్ డే అంటే ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఇది నిర్వహించండి అనేటువంటి చెప్పినటువంటి సంస్థ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు 2008లో ప్రపోజ్ చేశారు. అప్పటి నుంచి కూడా జూన్ 19ని వరల్డ్ సికిల్ సెల్ డేని నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. మరి సికిల్ సెల్ అనేటువంటిది ఏమిటి, ఎలా వస్తుంది అంటే ఇది ఒక హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి వ్యాధి. సో ఇదేమవుతుంది అంటే సికిల్ సెల్ డిజీజ్ అనేటువంటిది ఎలా అవుతుంది అంటే మన బ్లడ్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటివి, ఎర్ర రక్త కణాలు అనేటువంటి జనరల్గా షేప్ ఇలా ఉండాలి. బట్ కాకపోతే ఈ యొక్క హార్మోనల్ డెఫిషియన్సీ కావచ్చు, క్రోమోజోమ్స్ డెఫిషియన్సీ కావచ్చు, దాని వలన ఏమవుతుంది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటివి ఈ ఆకారంలో వస్తాయన్నమాట. అంటే లైక్ సి ఆకారంలో వస్తూ ఉంటాయి. అంటే సికిల్ కొడవలి అని అంటాం. పంట కోసేటువంటి, గడ్డి కోసేటువంటి కొడవలి అని అంటాం. ఈ కొడవలి యొక్క ఆకారంలో వస్తుంది అన్నమాట. మరి ఇక రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటి ఈ ఆకారంలో ఉంటే ఏమవుతుంది అంటే మన బాడీ పార్ట్స్కి అందాల్సినటువంటి ఆక్సిజన్ కానీ అదేవిధంగా ఫుడ్ అనేటువంటిది తగిన మోతాదులో అందదు. తగిన మోతాదులో ఆక్సిజన్ కానీ ఫుడ్ కానీ అన్ని బాడీ పార్ట్స్కి పని అందకపోతే మన యొక్క శరీర నిర్మాణం అనేటువంటిది డెవలప్ అవ్వదు. అనేక విధాలుగా మనకి వివిధ డిసీజ్ అనేటువంటి వచ్చి ప్రాణ సంకటంగా మారుతుంది.
దీనినే సికిల్ సెల్ డిజీజ్ అని అంటాం. ఇలా ప్రపంచ దేశాల్లో చాలామంది ఈ సికిల్ సెల్ డిజీజ్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మరి వారి యొక్క అవేర్నెస్ కోసము, వారిలో చైతన్యపరచడం కోసం, వారికి ట్రీట్మెంట్ ఇవ్వటం, మెరుగైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వరల్డ్ సికిల్ సెల్ డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. క్లియర్? సో దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. జూన్ 20 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున వరల్డ్ రిఫ్యూజీ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. దాన్ని ప్రపంచ శరణార్థుల దినోత్సవం అని అంటాం. మరి ఇతివృత్తం చూస్తే అంటిల్ ఎవ్రీవన్ ఈజ్ సేఫ్, డిగ్నిటీ అండ్ ప్రొటెక్షన్ అనేటువంటి ఇతివృత్తంతో నిర్వహిస్తూ ఉన్నాం. అంటే లైక్ ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలి, వారి యొక్క హక్కులను కాపాడాలి, వారి యొక్క గౌరవాన్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశం ఇతివృత్తం ఈ సంవత్సరం యొక్క వరల్డ్ రిఫ్యూజీ డే. సో ప్రపంచ శరణార్థుల దినోత్సవం యొక్క ఇతివృత్తంగా చెప్తాం. సో దీన్ని నిర్వహించండి అని చెప్పినటువంటిది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు చెప్పారు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క June 20, 2001లో నిర్వహించారు. మరి దీనికి గల కారణం ఏమిటి అంటే ఈ 2001 June 20కి ఈ 1951లో వచ్చినటువంటి రిఫ్యూజీ కన్వెన్షన్ 50 ఇయర్స్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఏదండి 1951లో వచ్చినటువంటి రిఫ్యూజీ కన్వెన్షన్, అంటే ఈ శరణార్థుల బాగు కోసం తీసుకొచ్చినటువంటి తీర్మానం. ఇది June 20, 1951లో తీసుకొచ్చారు. సో ఇది ఇప్పటికి 2001కి 50 ఇయర్స్ అవుతున్నటువంటి సందర్భాన ఇది నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తుంటారంటే అంటే రెఫ్యూజీస్ అని ఎవరిని పిలుస్తూ ఉంటామంటే ఎవరికైతే ఒక దేశంలో స్థానికత లేదో, వాళ్ళ ఆ దేశంలో ఉండడానికి వాళ్ళకి థ్రెట్గా ఉంటుందో, వాళ్ళని ఎవరినైతే ఆ దేశంలో ఉండనివ్వరో సో వారిని మనము రెఫ్యూజీస్, శరణార్థులు అని అంటాం. అంటే వీళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలస వస్తూ ఉంటారు. అంటే ఒక దేశం నుంచి ఎందుకు ఇంకో దేశానికి వలసపోతూ ఉంటారు అంటే దానికి రీజన్ ఆ దేశంలో వాళ్ళకి ప్రొటెక్షన్ లేకపోవటం, సెక్యూరిటీ లేకపోవటం, వాళ్ళకి అందాల్సినటువంటి రైట్స్ అనేటువంటి లేకపోవటం. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, అదేవిధంగా లైఫ్ థ్రెట్ అనేటువంటిది ఉండటం ద్వారా వాళ్ళు అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి డిస్ప్లేస్ అవుతూ ఉంటారు. అలా డిస్ప్లేస్ అయినటువంటి వాళ్ళను శరణార్థులు అని చెప్తూ ఉంటాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి వివిధ దేశాల నుంచి చాలామంది కూడా వస్తూ ఉంటారు. లైక్ వితౌట్ ఎనీ ప్రాపర్ వ్యాలిడ్ వీసాస్ అట్లా లేకుండా వస్తూ ఉంటారు. లైక్ బంగ్లాదేశ్ నుంచి వస్తూ ఉన్నారు, మయన్మార్ నుంచి వస్తూ ఉన్నారు, అండ్ నేపాల్ నుంచి వస్తూ ఉన్నారు. అట్లా వివిధ దేశాల నుంచి కూడా వితౌట్ ప్రాపర్ ఎనీ వీసా డాక్యుమెంట్స్ లేకుండా వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం రెఫ్యూజీస్ అని కూడా పిలవచ్చు. June 21 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ఇంటర్నేషనల్ యోగా డేని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఇతివృత్తం చూస్తే యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, ఫోకస్ ఆన్ వెల్నెస్ ఫర్ సీనియర్స్, ఇది ఇతివృత్తంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. సో వెరీ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం యొక్క థీమ్ ఇంపార్టెంట్, యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, ఫోకస్ ఆన్ వెల్నెస్ ఫర్ సీనియర్స్ అనేటువంటి ఇతివృత్తం. మరి ఈ ఇంటర్నేషనల్ యోగా డేని June 21 నిర్వహిస్తూ ఉన్నాం కదా. అలా నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఈ రోజున అంటే June 21 ద లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ ఉండబోతుంది అనమాట. అంటే ప్రతి సంవత్సరం కూడా June 21వ తేదీన చాలా ఎక్కువ లెంత్ ఉన్నటువంటి డే ఉంటుంది, పగటి టైం. సో డే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో June 21ని మనం ఇంటర్నేషనల్ యోగా డేని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి మొట్టమొదటిగా ఈ ఇంటర్నేషనల్ యోగా డేని ఏ సంవత్సరంలో మనం నిర్వహించుకున్నాము అంటే June 21, 2015లో ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డేని మనం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఇదే ఇంటర్నేషనల్ యోగా డేని యునెస్కో వారికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో యాడ్ చేయడం జరిగింది 2016లో. అంటే ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక యునెస్కో వారి యొక్క గుర్తింపు ఇచ్చారు. ఆ గుర్తింపు ఏంటి అంటే లైక్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీగా గుర్తించారు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలవెంట్ టు ది ఇంటర్నేషనల్ యోగా డే. June 21 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున ప్రపంచ సంగీత దినోత్సవాన్ని, వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఇది నిర్వహించడానికి గల కారణం ఏమిటి అంటే ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో 1982లో ఈ యొక్క ప్రపంచ సంగీత దినోత్సవం నిర్వహించారు. సో అప్పటి నుంచి కూడా దాదాపు మరి దినోత్సవాన్ని 120 దేశాలు నిర్వహిస్తూ ఉన్నాయి, ఈ యొక్క ప్రపంచ సంగీత దినోత్సవాన్ని.
దీనిలో భాగంగా ప్రపంచ దేశాల్లో కూడా ఈ కచేరీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మ్యూజికల్ నైట్స్ కానీ మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పబ్లిక్ ప్లేసెస్లో నిర్వహిస్తూ ఉంటారు. సో ఆ ఉద్దేశం ఈ రోజున చేస్తూ ఉంటారు. మరి ఈ రోజున ఈ యొక్క మ్యూజిక్ యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, మ్యూజిక్ అనేటువంటిది మనిషిని ఈ యొక్క హ్యూమన్ బీయింగ్ని ఏ విధంగా నిర్మలమైనటువంటి మనసుతో ఉంచుతుంది, ఏ విధంగా ఆ రోగాలను కూడా ఈ యొక్క మ్యూజిక్ అనేటువంటిది క్యూర్ చేస్తూ ఉంటుంది అనేటువంటి ఆస్పెక్ట్స్లో ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. సో ఇది ఈ రోజున జరుపుతూ ఉంటారు. దీనికి గల కారణం కూడా చెప్పాల్సి వస్తే ఈ ఫ్రాన్స్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్, అదే దేశానికి చెందిన సంగీత కళాకారుడు ఫ్లో హెమవిస్ యొక్క వీరు ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహించారు. దాని తర్వాత ఈ దినోత్సవం అనేటువంటిది ప్రపంచ దేశాలలో నిర్వహిస్తూ ఉన్నారు. జూన్ 23 యొక్క ప్రాముఖ్యత చూస్తే ఈ రోజున అంతర్జాతీయ ఒలింపిక్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అంటే జూన్ 23, 1894లో ప్యారిస్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానిని గుర్తుగా జూన్ 23, 1894 సంవత్సరంలో ప్యారిస్ నగరంలో ప్యారిస్లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేశారు. దాని యొక్క జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం కూడా జూన్ 23ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా నిర్వహిస్తూ ఉన్నాం. దీని యొక్క 3 పిల్లర్స్ మనం చూస్తే మూవ్, లర్న్ అండ్ డిస్కవర్గా దీని యొక్క 3 పిల్లర్స్ ఉంది. లైక్ మూవ్, లర్న్ అండ్ డిస్కవర్, ఈ 3 పిల్లర్స్ బేస్ చేసుకొని ఒలింపిక్స్ని నిర్వహిస్తూ ఉన్నారు వివిధ దేశాలలో. మరి ఈ ఒలింపిక్ కమిటీకి సంబంధించి హెడ్ క్వార్టర్ చూసుకుంటే స్విట్జర్లాండ్ దేశంలో లౌసన్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. మరి ఈ యొక్క ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు చూసుకుంటే ఈ పైరిడి కబర్చిన్ అనేటువంటి వ్యక్తి, దాంతోపాటు డెమిట్రియోస్ వెకెలాస్ అనేటువంటి వ్యక్తులు. సో వీళ్ళిద్దరి యొక్క నేతృత్వంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అనేటువంటిది ఏర్పడింది. సో దీనిలో భారతదేశం కూడా భాగస్వామ్యంగా ఉండి ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ దినోత్సవంలో మనం హాకీకి సంబంధించి మేజర్ ధ్యాన్ చంద్ కెప్టెన్గా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క మన గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది. సో ఆ విధంగా గోల్డ్ మెడల్ని మనం హాకీలో సాధించినందుకు గాను హాకీని అన్అఫీషియల్గా నేషనల్ గేమ్గా మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. అంటే భారతదేశానికి ఈ రోజు వరకు కూడా నేషనల్ గేమ్ అనేటువంటిది లేదు, అఫీషియల్ గేమ్ అనేటువంటిది లేదు. బట్ అన్అఫీషియల్గా ఈ హాకీని మనము భారతదేశం యొక్క జాతీయ క్రీడగా గుర్తిస్తూ ఉన్నాం. అంటే అన్అఫీషియల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ హాకీని నేషనల్ గేమ్గా ట్రీట్ చేస్తూ ఎటువంటి చట్టాలు మన భారతదేశంలో లేవు. జూన్ 29 యొక్క విశిష్టత చూస్తే ఈ రోజున నేషనల్ స్టాటిస్టిక్స్ డేని నిర్వహిస్తూ ఉన్నాం. మరి నేషనల్ స్టాటిస్టిక్స్ డేని నిర్వహించడానికి గల కారణం ఏమిటి అంటే ఈ రోజున పిసి మహల్ నోబిస్ గారి యొక్క జన్మదినోత్సవం. సో వారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం జూన్ 29న నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎందుకు వారి యొక్క మనం దినోత్సవాన్ని, బర్త్డేని నేషనల్ స్టాటిస్టిక్గా జరుపుతూ ఉన్నాం? దానికి రీజన్ ఏంటి అంటే వీరు స్టాటిస్టియన్, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్గా వీరిని పిలుస్తూ ఉంటాం. ఫౌండర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ 1931లో ఏర్పాటు చేశారు. సో వారి ఫౌండర్గా చేశారు. అదేవిధంగా వీరు సెకండ్ 5-year ప్లాన్ని, అంటే భారతదేశంలో ఉన్నటువంటి 2వ పంచవర్ష ప్రణాళిక, అది ఇండస్ట్రియల్ రెలవెంట్లో ఉంటుంది. సో ఇండస్ట్రీస్ యొక్క డెవలప్మెంట్ కోసం ఉంటుంది. ఆ పంచవర్ష ప్రణాళికను అభివృద్ధి చేయడానికి వీరి యొక్క సజెషన్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. సో కాబట్టి వీరి యొక్క సేవలకి గాను భారత ప్రభుత్వం గుర్తించి 2007 నుంచి కూడా వీరి యొక్క జన్మదినోత్సవాన్ని, సో పిసి మహల్ నోబిస్ యొక్క జన్మదినోత్సవాన్ని మనం నేషనల్ స్టాటిస్టిక్స్ డేగా జరుపుతూ ఉన్నాం. సో ఇవ్వండి ఈ మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.